హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మోస్ట్ అవైటెడ్ ఐపీఎల్ షెడ్యూల్ ని నిన్న ఈవినింగ్ బీసీసీఐ అఫీషియల్లీ అనౌన్స్ చేశారు. మనం ముందు నుండి ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈసారి సీజన్ 18 మార్చి 22న స్టార్ట్ అయ్యి మే 25న ఎండ్ అవుతుంది. అయితే 65 డేస్ జరగబోయే ఈ టోర్నమెంట్ లో టోటలీ 74 మ్యాచెస్ ఉన్నాయి, ఇన్క్లూడింగ్ దీంట్లో 12 డబుల్ హెడర్ మ్యాచెస్ ఉన్నాయి. అయితే ఈసారి లీగ్ టోటలీ 13 వెన్యూస్ లో జరగబోతుంది. ఇక ఏ గ్రూప్ లో ఏ టీమ్స్ ఉన్నాయి, ఎవరు ఏ టీమ్ తో ఎన్ని మ్యాచెస్ ఆడతారు అని చూసుకుంటే గ్రూప్ 1 లో కేకేఆర్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ పంజాబ్ ఉన్నారు. ఇక గ్రూప్ 2 లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్ అండ్ ఎల్ఎస్జీ టీమ్స్ ఉన్నారు. అయితే ప్రతి టీం వాళ్ళ గ్రూప్ లో ఉన్న 4 టీమ్స్ తో రెండు మ్యాచెస్ ఆడి అపోనెంట్ గ్రూప్ లో ఉన్న 5 టీమ్స్ లో ఒక టీమ్ తో 2 మ్యాచెస్ ఆడి రిమైనింగ్ 4 టీమ్స్ తో ఒక్కొక్క మ్యాచ్ ఆడతారు. ఫర్ సపోజ్ సన్ రైజర్స్ టీం విషయానికి వచ్చేస్తే కరెంట్లీ సన్ రైజర్స్ టీం గ్రూప్ 2 లో ఉన్నారు. సో సన్ రైజర్స్ అయితే వాళ్ళ గ్రూప్ లో ఉన్న 4 టీమ్స్ తో 2 మ్యాచెస్ ఆడతారు అండ్ అపోనెంట్ గ్రూప్ లో ఉన్న ఒక టీమ్ తో 2 మ్యాచెస్ ఆడి రిమైనింగ్ 4 టీమ్స్ తో ఒక్కొక్క మ్యాచ్ ఆడతారు. సో ఈ విధంగా స్కెడ్యూల్ ని డిజైన్ చేశారు. ఇక ప్రతి టీం వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఆడుతున్నారు, ఫస్ట్ వీక్ స్కెడ్యూల్ చూసుకుంటే ఇక ఓపెనింగ్ మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ ఆర్సీబీ కలకత్తా వేదికగా ఆడబోతున్నారు. మార్చి 22న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్ వేదికగా ఆడబోతున్నారు. అదే రోజు రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ చపక్ వేదికగా ఆడబోతున్నారు. ఇక 24th మార్చిన వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఎల్ఎస్జీ ఆడబోతున్నారు. ఇక 25th మార్చిన గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అహ్మదాబాద్ వేదికగా ఆడబోతున్నారు. 26th మార్చిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్ గువాహతి వేదికగా ఆడబోతున్నారు. 27th మార్చ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ హైదరాబాద్ వేదికగా ఆడబోతున్నారు. ఇక 28th మార్చ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ చెన్నై వేదికగా ఆడబోతున్నారు. మరి ఇది ఫస్ట్ వీక్ యొక్క స్కెడ్యూల్. ఎప్పట్లానే ఈసారి కూడా 3 ఫ్రాంచైజ్ వాళ్ళ హోమ్ మ్యాచెస్ ఆల్టర్నేటివ్ వెన్యూస్ లో ఆడబోతున్నారు. ముందుగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు ఈసారి 3 మ్యాచెస్ ధర్మశాలలో ఆడబోతున్నారు. మే 4th లక్నో సూపర్ జైంట్స్ తో, మే 8th ఢిల్లీ క్యాపిటల్స్ తో, మే 11th ముంబై ఇండియన్స్ తో ఆడబోతున్నారు. అలానే రాజస్థాన్ టీం వాళ్ళ 2 హోమ్ మ్యాచెస్ గువాహతిలో ఆడబోతున్నారు. మార్చి 26న కేకేఆర్ తో ఆడగా మార్చి 13th సిఎస్కే తో ఆడబోతున్నారు. అలానే మనం ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడుకున్నట్టు ఢిల్లీ టీం ఈసారి వాళ్ళ 2 హోమ్ మ్యాచెస్ వైజాగ్ లో ఆడబోతున్నారు. ఎల్ఎస్జీ టీమ్ తో మార్చి 24th వాళ్ళ ఫస్ట్ హోమ్ గేమ్ ఆడగా మార్చి 13th సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడబోతున్నారు. ఇది లిటరలీ ఒక జంపాక్ మ్యాచ్ అనే చెప్పుకోవాలి. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత సన్ రైజర్స్ టీం వైజాగ్ లో మ్యాచ్ ఆడబోతున్నారు. ఇక ప్లేఆఫ్స్ మ్యాచెస్ విషయానికి వచ్చేస్తే మనం ముందు నుండి ఎక్స్పెక్ట్ చేసినట్టు క్వాలిఫైయర్ 1 అండ్ ఎలిమినేటర్ మ్యాచ్ హైదరాబాద్ హోస్ట్ చేయబోతుంది. మే 20th క్వాలిఫైయర్ 1 జరగగా మే 21st ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతుంది. ఇక క్వాలిఫైర్ 2 అండ్ ఫైనల్ మ్యాచ్ కలకత్తా హోస్ట్ చేయబోతుంది. మే 23rd క్వాలిఫైర్ 2 జరగగా మే 25th ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఆఫ్టర్ 2 సీజన్స్ తర్వాత సిఎస్కే టీం ఒకటే సింగిల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ అండ్ ఆర్సీబీ టీమ్ తో 2 మ్యాచెస్ ఆడబోతున్నారు. అయితే లాస్ట్ టైం 2022 సీజన్ లో సిఎస్కే టీం ఈ 2 టీమ్స్ తో ఒకటే సింగిల్ సీజన్ లో 2 మ్యాచెస్ ఆడారు. ఈ టీమ్స్ మధ్య గ్రేటెస్ట్ రైవల్రీ ఉంది. సో ఐపీఎల్ 2025 లో ఈ టీమ్స్ మధ్య డబుల్ యాక్షన్ చూడబోతున్నాం. ఇది వీళ్ళ టీం ఫ్యాన్స్ కి ఒక పండుగనే చెప్పుకోవాలి. ఇక టాప్ టీమ్స్ యొక్క అంటే సిఎస్కే, ఎంఐ, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ వీళ్ళ ఫుల్ స్కెడ్యూల్ చూసుకుంటే ముందుగా సిఎస్కే స్కెడ్యూల్ చూసుకుంటే వీళ్ళు మార్చి 23rd ఎగనెస్ట్ ముంబైతో హోమ్ లో ఆడగా మార్చి 28th ఎగనెస్ట్ ఆర్సీబీతో మళ్ళీ హోమ్ లోనే ఆడబోతున్నారు. మార్చి 13th ఎగనెస్ట్ రాజస్థాన్ తో ఎవేలో ఆడగా ఏప్రిల్ 5th ఢిల్లీతో ఆడుతున్నారు. ఏప్రిల్ 8th పంజాబ్ తో ఆడగా 11th ఏప్రిల్ కేకేఆర్ తో ఆడబోతున్నారు. 14th ఏప్రిల్ ఎల్ఎస్జీ తో ఆడగా 20th ఏప్రిల్ మళ్ళీ ముంబైతో ఆడబోతున్నారు. 25th ఏప్రిల్ సన్ రైజర్స్ తో ఆడగా 13th ఏప్రిల్ పంజాబ్ తో ఆడబోతున్నారు. మే 3rd ఆర్సీబీ తో ఆడగా మే 7th కేకేఆర్ తో ఆడబోతున్నారు. 12th మేన రాజస్థాన్ తో ఆడగా 18th మేన గుజరాత్ టైటన్స్ తో ఆడబోతున్నారు. మరి వీడియోలకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఒక్క ఛానల్లోనే 365 డేస్ ఐపీఎల్ పైన రెగ్యులర్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఇక ఆర్సీబీ షెడ్యూల్ విషయానికి వచ్చేస్తే మార్చి 22న కేకేఆర్ తో కలకత్తాలో ఆడగా 28th మార్చిన సిఎస్కే తో చెన్నైలో ఆడబోతున్నారు.
2 ఏప్రిల్ న వాళ్ళ ఫస్ట్ హోమ్ మ్యాచ్ బెంగళూరులో ఆడబోతున్నారు. 7 ఏప్రిల్ న ముంబై ఇండియన్స్ తో ఆడగా 10 ఏప్రిల్ న ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడబోతున్నారు. 13 ఏప్రిల్ న రాజస్థాన్ తో ఆడగా 18 ఏప్రిల్ న పంజాబ్ తో ఆడబోతున్నారు. మరోసారి 20 ఏప్రిల్ న పంజాబ్ తో చండీగఢ్ లో ఆడబోతున్నారు. 24 ఏప్రిల్ న రాజస్థాన్ తో ఆడగా 27 ఏప్రిల్ న ఢిల్లీతో ఆడబోతున్నారు. మే 3 న ఎగ్నెస్ట్ సిఎస్కే తో బెంగళూరులో ఆడగా 9th మే న ఎగ్నెస్ట్ ఎల్ఐసి తో లక్నోలో ఆడబోతున్నారు. మే 13th న సన్ రైజర్స్ తో ఆడగా మే 17th న కలకత్తాతో ఆడబోతున్నారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ విషయానికి వచ్చేస్తే ఇక వీళ్ళ ఫస్ట్ హోమ్ మ్యాచ్ మార్చి 23rd న రాజస్థాన్ తో ఆడగా మార్చి 27th న లక్నోతో హైదరాబాద్ లో ఆడగా మార్చి 13th న ఢిల్లీతో, ఏప్రిల్ 3rd న కేకేఆర్ తో, ఏప్రిల్ 6th న గుజరాత్ టైటన్స్ తో ఆడబోతున్నారు. ఏప్రిల్ 12th న పంజాబ్ కింగ్స్ తో ఆడగా ఏప్రిల్ 17th న ముంబై ఇండియన్స్ తో ఆడబోతున్నారు. ఇక మరోసారి ఏప్రిల్ 23rd న ముంబైతో హైదరాబాద్ లో ఆడగా ఏప్రిల్ 25th న సిఎస్కే తో ఆడబోతున్నారు. మే 2nd న గుజరాత్ తో ఆడగా మే 5th న ఢిల్లీ క్యాపిటల్స్ తో, మే 3rd న కేకేఆర్ తో, మే 13th న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో, మే 18th న ఎల్ఎస్జి తో ఆడబోతున్నారు. ఇక ఫైనలీ ముంబై ఇండియన్స్ షెడ్యూల్ విషయానికి వచ్చేస్తే మార్చి 23rd న సిఎస్కే తో ఆడగా మార్చి 29th న గుజరాత్ తో, మార్చి 31st న కేకేఆర్ తో ఆడగా 4th ఏప్రిల్ న లక్నో తో ఆడబోతున్నారు. 7th ఏప్రిల్ న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడగా 13th ఏప్రిల్ న DC తో ఆడబోతున్నారు. 17th ఏప్రిల్ న సన్ రైజర్స్ తో ఆడగా 20th ఏప్రిల్ న సిఎస్కే తో ఆడబోతున్నారు. 23rd ఏప్రిల్ న మళ్ళీ సన్ రైజర్స్ తో హైదరాబాద్ లో ఆడగా 27th ఏప్రిల్ న ఎల్ఐసి తో హోమ్ లో ఆడబోతున్నారు. 1st మే న రాజస్థాన్ రాయల్స్ తో ఆడగా 6th మే న హోమ్ లో గుజరాత్ టైటన్స్ తో ఆడబోతున్నారు. 11th మే న పంజాబ్ కింగ్స్ తో ఆడగా 15th మే న ఢిల్లీ క్యాపిటల్స్ తో హోమ్ లో ఆడబోతున్నారు. అయితే వీళ్ళ టీం పైన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ స్టార్ స్పిన్నర్ అల్ గజన్ఫర్ ఇంజురీ కారణంగా ఐపీఎల్ నుండి రూల్డ్ అవుట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఎంఐ టీం ఇతనికి రిప్లేస్మెంట్ ప్లేయర్ గా మరో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ ముజిబుర్ రెహమాన్ ని తెచ్చుకున్నారు. అయితే ముజిబుర్ రెహమాన్ రిప్లేస్మెంట్ ప్లేయర్ గా రావడం కొత్త ఏమీ కాదు. కానీ ఇక్కడ కొత్త ఏంటి అంటే ఇతనికి ముజిబుర్ రెహమాన్ రిప్లేస్మెంట్ ప్లేయర్ గా రావడం ఇది సెకండ్ టైం. అయితే లాస్ట్ సీజన్ లో అల్ గజన్ఫర్ ని కేకేఆర్ టీం బై చేశారు. కానీ ఇంజురీ కారణంగా సీజన్ కి ముందే దూరమయ్యాడు. అప్పుడు కూడా కేకేఆర్ టీం ముజిబుర్ రెహమాన్ ని రిప్లేస్మెంట్ ప్లేయర్ గా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎంఐ టీం ఇతనికి రిప్లేస్మెంట్ ప్లేయర్ గా తెచ్చుకున్నారు. ఇక ఇది గైస్ ఐపీఎల్ షెడ్యూల్ పై వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. మన ఛానల్లో టీం కంపారిజన్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.